నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది SMS2 లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మిషన్ 2 లో ఆయిల్ లీక్ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు నిప్పు రవ్వలు ఆయిల్ పై పడడంతో కేబుల్ల నుంచి మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది SMS2 లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మిషన్ 2 లో ఆయిల్ లీక్ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు నిప్పు రవ్వలు ఆయిల్ పై పడడంతో కేబుల్ల నుంచి మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇప్పటికీ కంట్రోల్కి వచ్చినట్లు సమాచారం అయితే ఇంకా దాని పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఎందుకంటే SMS2 లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఆయిల్ లీక్ అయిందని చెప్పేసి తెలుస్తుంది ఈ ఆయిల్ లీక్ కావడంతోనే అక్కడ ఉన్న మంటలు కేబుల్స్ మీద పడ్డాయి కేబుల్స్ మీద పడడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది దీంతో అక్కడికున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాన్ని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ అవి కేబుల్స్ చాలా త్వరగా కాలిపోతాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వెంటనే ఫైర్ ఇంజిన్స్ రంగంలోకి దింపి వాటిని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాము ప్రస్తుతం అయితే మంటలు అదుపులోనే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది కానీ దానికి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది అయితే ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం కానీ అసలు ఏం జరగలేదు కేవలం కొద్దిపాటి ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది దానికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది SMS2 లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మిషన్ 2 లో ఆయిల్ లీక్ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు నిప్పు రవ్వలు ఆయిల్ పై పడడంతో కేబుల్ల నుంచి మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు